కాళేశ్వరము స్థల పురాణం. కాళేశ్వరము తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మహదేవ్పూర్ నుండి 17 కిలోమీటర్ల దూరంలోను, సమీప పట్టణమైన రామగుండం నుండి 47 కిలోమీటర్లు, కరీంనగర్కు 125 కిలోమీటర్ల దూరంలో కలదు. స్థల పురాణం. ఈ క్షేత్రానికి గొప్ప పౌరాణిక నేపథ్యం ఉంది. కాలుడు ఇక్కడ శివుని కోసం ఘోర తపస్సు చేసి పరమశివుణ్ణి ప్రసన్నంగా ఉంచుకొని తన పేరున కాళేశ్వర క్షేత్రాన్ని వెలింపచేసుకున్నట్లు స్థల పురాణం చెబుతుంది. ఈ విషయాన్ని స్కంద పురాణంలో సుత మహర్షి సౌనకాది మునులకు చెప్పినట్లుగా ఉంది. అలాగే గౌతమి పురాణంతో కూడా ఈ క్షేత్రం విశిష్టత చాటబడి ఉంది. పరివార ఆలయాలు. కాళేశ్వర, ముక్తేశ్వర స్వాముల వార్ల ఆలయానికి సరస్వతీ దేవాలయము, సూర్య దేవాలయము, ఆది ముక్తేశ్వర ఆలయాలతో కూడిన పరివార ఆలయ సముదాయం ఉంది. దేశంలో సూర్య దేవాలయాలలో ఒకటి కాళేశ్వరం, మరొకటి కోనార్క్, ఇంకోటి అరసవల్లిలో ఉన్నాయి. సరస్వతి అమ్మవారికి దేశంలో 3 ఆలయాలు ఉన్నాయి. ఒకటి కాళేశ్వరంలో మహాసరస్వతి, రెండవది బాసరలో జ్ఞాన సరస్వతి, మూడవది కాశ్మీర్లో బాల సరస్వతి ఆలయం ఉంది. కాగా శ్రీ శంకర భగవత్పాదులు, ఆదిశంకరాచార్యులు, తదుపరి శారదా పీఠాధిపతులు తమ శిష్య గణాలతో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంలోని కాళేశ్వరంకు వచ్చి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వాముల వార్లకు దక్షిణాన మహాసరస్వతి అమ్మవారిని ప్రతిష్ఠించినట్లుగా జనశ్రుతి ఉంది. ఇప్పటికీ ఇదే పరంపర కొనసాగుతుంది. పిరమిడ్ ఆకారంలో ఆలయం. కాళేశ్వరం శిఖరము పిరమిడ్ ఆకారంలో నిర్మించబడి ఉంది. ఇది ప్రస్తుతానికి లేదు. ఈ ఆలయానికి ఉత్తరాన మరొక చిన్న గుడి ఉండేది. అందులో అన్నపూర్ణ ప్రతిమ ఉండేది. ఇప్పటికీ ఆలయంలో గణపతి, మత్స్యావతారము, చతుర్ముఖలింగము, సూర్య, విష్ణు, నంది మొదలైన విగ్రహాలున్నాయి. కాగా తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రంగా ప్రఖ్యాతిగాంచిన ఈ దేవాలయం కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి ఆస్థాన కవీంద్రుడు విశ్వనాథుడు త్రిలింగ దేశానికి మహా సరిహద్దుగా కీర్తించాడు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి. ఉత్తర భారతదేశంలో మహోన్నత కాశీ పవిత్ర పుణ్య శైవక్షేత్రంగా విరాజిల్లుతుంది. కాశీ విశ్వేశ్వర, విశాలాక్షులను సందర్శించుకున్న వారికి కైలాస ప్రాప్తి లభిస్తుందన్న విశ్వాసం హైందవులకు ఉంది. అందుకే కాశీ వెళ్ళడానికి ప్రతి శైవ భక్తులు బలాట పడతారు. అయితే పూర్వకాలం కాశీకి కాలినడకతో వెళ్ళేవారు. ఈ క్రమంలో కాశీకి వెళ్ళినవాడు కాటికి పోయినట్లేనని నానుడి ఉంది. అయితే కాశీకి సరి సమానమైన క్షేత్రాన్ని దక్షిణ భారతదేశంలో కాళేశ్వర క్షేత్రాన్ని పూర్వము ఋషులు కనుగొన్నారు. ప్రయాగలో గంగా, యమున, సరస్వతి 3 పవిత్ర నదులు సంగమం ఉంది. దీన్ని త్రివేణి సంగమం అంటారు. అదేవిధంగా కాళేశ్వరము గోదావరి ప్రాణహిత, సరస్వతి అంతర్వాహిని, ముక్కంటి నుంచి జాలువారినది కలిపి త్రివేణి సంగమం కావడంతో కాశీ క్షేత్రానికి, ప్రయాగ క్షేత్రానికి సరి సమానతను, పుణ్యము, పవిత్రతలను చేకూర్చి దక్షిణ భారత కాశీ క్షేత్రంగా ఖ్యాతిని తెచ్చి దక్షిణ దేశ శైవ భక్తులకు కాళేశ్వరాన్ని మరో కాశీగా చేరువజేశారు. త్రిలింగ శైవ క్షేత్రాల్లో ఒకటి. 2 తెలుగు రాష్ట్రాల్లోని కర్నూలు జిల్లాలోని శ్రీశైలము, తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర శైవ క్షేత్రాలతో కూడిన 3 ప్రపంచ ప్రసిద్ధ శైవ క్షేత్రాలుండగా వాటిలో ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రంగా కాళేశ్వర క్షేత్రం అనాది నుంచి ఖ్యాతిని పొందింది. పూర్వము ఈ 3 క్షేత్రాల మధ్య ఉన్న 2 తెలుగు రాష్ట్రాల గల ఉమ్మడి ప్రాంతాన్ని త్రిలింగ దేశమని పిలిచారు. ద్వారాల విశిష్టత. కాళేశ్వర గర్భాలయానికి 4 వైపులా ద్వారాలున్నాయి. ఈ విశేషం దేశంలో 3 ఆలయాలకే ఉంది. అవి కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయము, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయము,
నేపాల్లోని పశుపత ఆలయం. యమకోణం. భక్తులకు యమదోషం తొలగించడానికి పూర్వము మునులు ఆలయంలోకి వెళ్లే ద్వారమార్గంలో యమకోణాన్ని ఏర్పాటు చేశారు. ఇందులోకి ఒక దిక్సూచి ఆధారంతో వెళ్తారు. దీంతో తమ యమదోషాలను నివారించుకున్నట్లుగా భక్తులు నమ్ముతారు. శని సర్ప దోష పూజలు. ఆలయంలో శనివారము శని పూజలు, మంగళ గురువారాలు కాలసర్ప దోష నివారణ పూజలు జరుగుతాయి. ఈ పూజలతో అన్ని శుభాలే కలుగుతాయని భక్తులకు అత్యంత విశ్వాసం. ఒకే పానపట్టంపై 2 లింగాలు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆలయంలో ఒకే పానపట్టంపై ముక్తేశ్వర కాళేశ్వరులకు 2 జంట లింగాలున్నాయి. ముక్తేశ్వర లింగానికి 2 నాసికా రంధ్రాలున్నాయి. ఈ నాసికా రంధ్రాల్లో అభిషేకానికి ఎన్ని పాలు లేదా ఎన్ని నీళ్లు పోసినా లోనికి పోతాయి, బయటికి రావు. అభిషేకం చేసినవి త్రివేణి సంగమంలో కలుస్తాయని కాళేశ్వర ఖండం అనే గ్రంథం వివరిస్తుంది. ఇలా ఉండగా మొదటగా కాలుడికి, తర్వాత ముక్తేశ్వరునికి పూజలు జరుగుతాయి. పార్వతీదేవి శుభానందదేవి అవతారంలో ఆలయంలో దర్శనమిస్తుంది. గౌతమి అభిష్టం ముక్తేశ్వరుని ఆదేశాల మేరకు సచ్చిదానంద రూపిణియగు కాశీ అన్నపూర్ణాదేవి శుభానందదేవిగా వెలసింది. శివుని వాయుభాగంలో ఉండి బంగారు ఛాయ కలిగి సర్వ ఆభరణములను ధరించి తాంబూలం నములుతూ దివ్య భాషణలు చేస్తూ ఈశ్వరుణ్ణి భక్తులను ఆనందపరవశులను చేస్తూ శుభానందదేవి కొలువై ఉంది. ఈ క్రమంలో ఆరాధనలతో అభిషేకాలతో మహదానందులై శివుడు యముడు జంటగా భక్తులకు కోరిన వరాలిస్తారని పూజారులు చెబుతారు. అష్టతీర్థాలు. పూర్వము ఇక్కడ మునులు బ్రహ్మతీర్థము, చీతుస్తక తీర్థము, వ్యాసతీర్థము, నరసింహతీర్థము, హనుమతీర్థము, జ్ఞానతీర్థము, పక్షితీర్థము, సంగమతీర్థము అను 8 తీర్థాలతో ఎంతో పునీతంగాను పవిత్రంగాను క్షేత్రాన్ని భాసింపచేశారు. ప్రకృతి విభూతిరాళ్ళు. కాళేశ్వరాలయానికి పడమర వైపు సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న యమగుండం మీద ఆదిముక్తేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయం చుట్టూ ప్రకృతి సిద్ధమైన విభూతిరాళ్ళు లభిస్తాయి. అందుకే ప్రకృతి సిద్ధ విభూతిరాళ్ల క్షేత్రంగా పేరుంది. ఈ విభూతిని దిద్దుకుంటే శివునికి ప్రీతిపాత్రులవుతారన్న ప్రబలమైన నమ్మకం భక్తుల్లో ఉంది. అందుకే ఈ విభూతిరాళ్లను ఎంతో భక్తితో పలువురు ఇక్కడకు వచ్చి సేకరించుకొని భద్రపరుచుకొని తద్వారా దేహానికి పూసుకుంటూ శివారాధన చేస్తుంటారు. పిండ ప్రదానాల క్షేత్రం. ఇక్కడ గోదావరి త్రివేణి సంగమంలో పితృదేవతా పిండ ప్రదానాలు చేస్తే వారికి కైలాస ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి లభిస్తున్నదని హైందవులకు ప్రబలమైన నమ్మకం. అందుకే ఇక్కడ పితృతర్పణాలు చేయిస్తారు. ఇందుకే కాళేశ్వర క్షేత్ర పిండ తర్పణాల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. గౌతమిగా మారిన గోదావరి సమీపంలోని మంత్రపురి గౌతమ మహాముని తపోభూమిగా వర్ధిల్లింది. దీంతో గౌతమ మహాముని పాదాలను అభిషేకించి గోదావరి నదీ మతల్లి గౌతమిగా మరో పేరు దాల్చి ప్రపంచ ప్రఖ్యాతి పొందినది. సేకరణ శ్రీనివాసగుప్త. కాళేశ్వరం